అందరికీ నమస్కారం. నా పేరు బిందు నాగిరెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో రుచిరా. ఈ ఎంతో రుచిరా ఛానల్లో మనం ఫస్ట్ చూడబోయే వీడియో సేమియా పాయసం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూసుకుందాము. సన్న సేమియా, చక్కెర, కాజు, కిస్మిస్, బాదం, ఇలాచీ అండ్ రోస్ట్ చేసుకోవడానికి నెయ్యి. బాదం ఓవర్ నైట్ సోక్ చేసింది అయితే మంచిగా సన్నగా స్లైస్ చేయొచ్చు. దాన్ని పీల్ ఆఫ్ చేసి సన్నగా స్లైస్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ముందుగా నానబెట్టిన బాదం పప్పు లేకపోతే దాన్ని స్లైట్గా గీలో ఫ్రై చేసేసుకోండి, నెయ్యిలో ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా అట్లాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు స్లైస్ చేసుకొని. సేమియాకి సరిపోయేటట్టు పాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకుందాము. సో దీంట్లోకి మన నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కాజు వేసుకుందాము, కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం సన్నసగన వేపుకుంటే కిస్మిస్ వేగడం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో తొందరగా ఇది మాడకముందే ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కిస్మిస్ అయిపోయిన తర్వాత కాజు వేసుకుందాం. నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఇంకాస్త నెయ్యి వేసుకుందాము. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, వీటిని తీసేసుకుందాము. మిగతా నెయ్యిలో సేమియా వేసుకొని దాన్ని కూడా స్లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది చాలా సన్న సేమియా. ఇక్కడ మేము అబుదాబిలో మాకు ఇదే దొరుకుతుంది. సో అక్కడ మీకు కొంచెం మన బాంబినో, విసలి ఇవన్నీ కొంచెం లావుగా ఉంటాయి. ఇది మాత్రం చాలా తొందరగా వేగిపోతుంది. సో జాగ్రత్తగా అది మాడకుండా వేసుకోవాలి. పాయసానికి ఎప్పుడు ఏది మాడిపోకూడదు. కాజు, కిస్మిస్, సేమియా ఏదైనా కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే బాగుంటుంది. మాడిపోతే కొంచెం మాడు టేస్ట్ వస్తుంది, పాయసం బాగుండదు. చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కింద అంటడం స్టార్ట్ అవుతుంది. సో ఇది తీసేసి ఇంకా పాలు పెట్టుకోవాలి. సో సేమియా వేగిపోయింది కదా, ఇది తీసి పాలు పెట్టుకుందాము. పాలు మరగడం స్టార్ట్ అవుతున్నాయి. సో పాలను కొంచెం మరగనిద్దాము. పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. సో నేను ఇది ఒక 5 మినిట్స్ ఇట్లాగే మరగబెడుతున్నాను కాబట్టి దీన్ని కొంచెం కలుపుతున్నాను. లేకపోతే ఇది పొంగిపోతుంది. పాలు ఆల్మోస్ట్ 5 మినిట్స్ నుంచి బాయిల్ అవుతున్నాయి, హాఫ్ అయిపోయాయి. సో ఇందులో ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకుందాం. సో సేమియా వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతుందాము. సేమియా ఉడకడం స్టార్ట్ అయింది. సేమియా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇంకొక 2 మినిట్స్ ఉడకనిచ్చి దీంట్లో చక్కెర వేసేసుకుందాం.
ఫస్ట్ చక్కెర వేసేసుకుందాము. సో నేను తీసుకున్న సేమియాకి ఒక 4 స్పూన్స్ చక్కెర వేస్తున్నాను. ఇప్పుడే కాజు కిస్మిస్ కూడా వేసేసుకుందాము. ఒలిచి దానిలో నుంచి ఇలాచీ తీస్తున్నాము. ఇది మిక్సీలో కానీ మీ దగ్గర ఒక చిన్న రోల్ ఉంటే రోట్లో కానీ దంచుకొని ఆ పౌడర్ అంతలో వేసేయాలి. ఇలాచీ పౌడర్ ఇట్లా సన్నగా దంచుకొని దీనిపైన వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది. ఫైనలీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇది బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు తెలియజేయండి.